మనకి మీరంతా ఆముదాలు పొర రోజులు వేశారు. అది 5-6 నెలల పంటగా పెంచేవాళ్ళు మీరు ఆ రోజుల్లో. కానీ దాని పలు సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలిక పంటలో పురుగుల సమస్యలు, బూజు తెగుల సమస్యలు అటువంటివన్నీ వాటినన్నింటినీ అధిగమించడం కోసం అని చెప్పి మనం జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వాళ్ళం కొత్త సాంకేతికతని డెవలప్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఈ ఆముదం పంటని మనం 120 రోజుల్లోనే తీసుకోవచ్చు. ఎక్కువ సాంద్రతలో విత్తుకొని 2 కిలోల బదులు 4 కిలోలు అవసరం అవుతాయి ఎకరానికి. ఎక్కువ సాంద్రతలో వేసుకుని 35 రోజులకు ఒకసారి, అట్లాగే 55 రోజులకు ఒకసారి ఒక గ్రోత్ హార్మోన్ బ్యాక్లోబుట్రజోల్ అని మీరు మీ మామిడి పంటలో ఉపయోగిస్తున్నారు. దాన్ని కల్టాన్ అనే మందు ఉంటుంది. దాన్ని చాలా తక్కువ మోతాదులో 35 ml ఒకసారి, ఒక్కోసారి ఒక 35 ml 35-55 రోజులకి దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క మీకు చాలా హైట్ తగ్గిపోయింది. మీకు ఒక గెల వస్తుంది. ఆ గెలని మీరు 120 రోజులకి దాన్ని మీరు హార్వెస్ట్ చేసేసుకుంటే 5-6 క్వింటాల వరకు మీకు దిగుబడి వస్తుంది. అక్టోబర్ వరకల్లా మీ పంట అయిపోతుంది. అక్టోబర్ తర్వాత మీరు రెండో పంటగా మీకు ఇష్టమైన పంట వేసుకోవచ్చు. గొడ్డలు వేసుకోవచ్చు, లేదంటే కనుక మినుములు లాంటివి వేసుకుని జనవరి నెలలో నువ్వుల పంట కూడా వేసుకుంటే అవకాశం ఉంది జనవరి నెలలో. అట్లా మీరు ఒక పంటకు కాకుండా 2 నుంచి 3 పంటలు మధ్యలో ఒక పప్పు దినుసుల పంట కూడా వేసుకోవడం ద్వారా మీ భూసారం అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంది.